అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ 2024 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ మీటింగ్కి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. సో ఈ 2024 ఇయర్లో భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ చేసిన అచీవ్మెంట్స్ కానివ్వండి, క్రైమ్ రిలేటెడ్, అదేవిధంగా ఏవైతే ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్ డిటెక్షన్ కావచ్చు, సైబర్ క్రైమ్ కేసెస్ కావచ్చు, ఎల్డబ్ల్యూ ఫ్రంట్, ఇవన్నీ కూడా ఇన్ షార్ట్లో ఐ విల్ బ్రీఫ్ యూ. సో కమింగ్ టు క్రైమ్, మనకు లాస్ట్ ఇయర్ 2023లో మనకు రిపోర్ట్ అయిన కేసెస్ 5293. ఈ ఇయర్ మనకు 2024లో రిపోర్ట్ అయిన కేసెస్ 5636. ఆల్మోస్ట్ ఒక 300 to 350 కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇంక్రీజ్ అయిన పర్సంటేజ్ కూడా వచ్చేసి మనకు 6.48%. సో దీనికి వివిధ కారణాలు ఉండొచ్చు. లైక్ క్రైమ్ రేట్ ఇంక్రీజ్ కావడానికి, పబ్లిక్లో మోర్ అవేర్నెస్ కావచ్చు ఒక రీజన్ అయి ఉంటుంది. ఆర్ మేము కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా ఎఫ్ఐఆర్గా కన్వర్ట్ చేయడం కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. సో దీంట్లో మేజర్ హెడ్ వైజ్ క్రైమ్స్ మనం తీసుకుంటే ఈ ఇయర్ మనకు మర్డర్ ఫర్ గెయిన్ అనేది కూడా ఈ ఇయర్ రిపోర్ట్ అయింది. 2023లో రిపోర్ట్ అవ్వలేదు. ఇది వచ్చేసి కూడా మనకు కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా డెకాయిటీ 2 కేసెస్, రాబరీ 5 కేసెస్ ఈ ఇయర్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఈ డెకాయిటీ అండ్ రాబరీ ఇవన్నీ కూడా డిటెక్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో అక్యూజ్డ్ కూడా రిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఈసారి చూసుకుంటే హౌస్ బ్రేకింగ్ ఏదైతే థెఫ్ట్ రిలేటెడ్ కేసెస్ డే అండ్ నైట్గా మనము కేటగరైజ్ చేస్తామో, కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ థెఫ్ట్ రిలేటెడ్ కేసెస్, హౌస్ బ్రేకింగ్ ఏవైతే ఇంట్లో చోరీ చేస్తారో ఆ కేసెస్ తగ్గాయి. బట్ అదేవిధంగా ఆర్డినరీ థెఫ్ట్స్, నార్మల్గా బైక్ రిలేటెడ్ థెఫ్ట్స్ కానివ్వండి, రోడ్స్ పైన జరిగే ప్రాపర్టీ అఫెన్సెస్ కానివ్వండి, ఈసారి మనకు 265 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ మనకు 223 కేసెస్ రిపోర్ట్ అయ్యి ఉండే. ఆల్మోస్ట్ లైక్ ఒక 16% ఇంక్రీజ్ దీంట్లో మనం చూడొచ్చు. మనకు మర్డర్ కేసెస్ 2023లో 26 కేసెస్ రిపోర్ట్ అయితే ఈసారి మనకు 24 కేసెస్. ఈ 24 కేసెస్లో కూడా మనకు మ్యాక్సిమం అంటే సెన్సేషనల్ మర్డర్ టైప్ కేసెస్ ఏం రిపోర్ట్ అవ్వలేదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కూడా ఫైనాన్షియల్ రిలేటెడ్ డిస్ప్యూట్స్, ఆస్తి తగాదాలు, అదేవిధంగా ఇల్లీగల్ రిలేటెడ్ అఫేర్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ అండ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, క్షణికావేశంలో చేసిన మర్డర్సే ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఒకటి రీసెంట్గా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక మర్డర్ చేసి ఆ బాడీని మనకు బరీ చేసిన ఘటన కూడా మాచినేనిపేటలో జరిగింది. అది కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేప్ కేసెస్ తీసుకుంటే, రేప్ కేసెస్ లాస్ట్ ఇయర్ 2023లో 57 కేసెస్ రిపోర్ట్ అయితే ఈ ఇయర్ 89 కేసెస్, ఆల్మోస్ట్ లైక్ 56% ఇంక్రీజ్ ఉన్నాయి. 56% రేప్ కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి. దీంట్లో టెక్నికల్ రేప్ అయి ఉంటుంది, ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ రిలేటెడ్ కేసెస్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా కేసెస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా బాడీలీ అఫెన్సెస్ ఏవైతే హర్ట్ కేసెస్ ఉంటాయో, సింపుల్ హర్ట్ కావచ్చు, గ్రీవియస్ హర్ట్ కావచ్చు, ఏవైతే కొట్టుకునే రిలేటెడ్ కేసెస్ ఉన్నాయో మనకు లాస్ట్ ఇయర్ 676 కేసెస్ రిపోర్ట్ అవుతాయి. ఈ ఇయర్ 584, ఆల్మోస్ట్ లైక్ ఒక 14% బాడీలీ అఫెన్సెస్ కేసెస్ డిక్రీజ్ అయ్యాయి. అండ్ ఫటల్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఈసారి ఒక 1.85% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఫటల్ రోడ్ యాక్సిడెంట్స్ మనకు మెయిన్లీ కూడా ఈ ఫటల్ రోడ్ యాక్సిడెంట్స్ నేషనల్ హైవేస్ కంటే ఎక్కువ కూడా మనకు ఇంటర్నల్ విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిలోనే ఎక్కువ మనకు క్యాజువాలిటీస్ ఉన్నాయి. మెయిన్లీ రీజన్ బీయింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. మనకు ఈ టైమింగ్స్ కూడా చూసుకుంటే ఫటల్ రోడ్ యాక్సిడెంట్స్ మార్నింగ్ 4 to 6 ఏదైతే టైంలో అంటే నిద్ర వచ్చే టైంలో ఒకటి, అదేవిధంగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు. సో బేసికల్గా డే టైం కంటే ఎక్కువ కూడా మనకు నైట్ టైమే ఈ ఫటల్ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. అదేవిధంగా పోక్సో రిలేటెడ్ కేసెస్ ఏదైతే చిల్డ్రన్ పైన సెక్సువల్ అఫెన్సెస్ రిలేటెడ్ కేసెస్ ఉంటాయో ఇవి కూడా మనకు ఒక 18% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఈ సంవత్సరం. 86 కేసెస్ 2023లో ఉంటే ఈ ఇయర్ 105 కేసెస్ పోక్సో చట్టం కింద కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అదేవిధంగా SC/ST కేసెస్ అండ్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కూడా తీసుకుంటే వీటిలో కూడా మనకు ఈ ఇంక్రీజ్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి.
SC/ST కేసెస్లో 84 కేసెస్ 2023లో రిపోర్ట్ అవుతాయి. ఈ ఇయర్ 1 or 2 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ లైక్ 18% ఇంక్రీజ్ ఉంది. అదేవిధంగా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్లో కూడా మనకు ఒక 6% ఆఫ్ ఇంక్రీజ్ ఉంది. సో ఓవరాల్గా ఇన్ ఏ నట్షెల్ చూసుకుంటే టోటల్గా క్రైమ్ రేట్ లాస్ట్ ఇయర్ తోటి ఈ ఇయర్ కంపేర్ చేస్తే ఒక 6.48% అనేది ఇంక్రీజ్ ఉంది. సో మేజర్ హెడ్ వైజ్ మనకి ఏవైతే 13 హెడ్స్ ఉంటాయో 13 హెడ్ వైజ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కమింగ్ టు ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్, మనకు ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్ ఈ ఇయర్లో టోటల్ 412 కేసెస్ ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్ రిజిస్టర్ అయ్యాయి. దీంట్లో మనకు ప్రాపర్టీ లాస్ట్ వచ్చేసి 3,20,00,000 ప్రాపర్టీ లాస్ట్ అయితే దాంట్లో మనము 1.35 crore ఆల్మోస్ట్ లైక్ 55% ఆఫ్ రికవరీ మనము చేయడం జరిగింది. 1.35 crores రికవరీ చేయడం. లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఏవైతే పోయిన వస్తువులకు మనము రికవరీ చేసిన వస్తువులలో చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 9% మనము ఇంక్రీజ్ ఉన్నాం రికవరీ రేట్లో ఈ సంవత్సరం. అదేవిధంగా NDPS కేసు తీసుకుంటే మీకు అందరికీ తెలుసు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్డర్ విత్ ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. మనకి ఎప్పుడైనా కూడా ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూట్ గాంజా ట్రాన్స్పోర్టేషన్కి, నార్త్ ఇండియాకైనా మన రాష్ట్రంలో కూడా వివిధ జిల్లాలకు వెళ్ళడానికి. సో దీంట్లో లాస్ట్ ఇయర్ మనము 73 కేసెస్ 73 కేసెస్ రిపోర్ట్ చేస్తుంటాయి గాంజా రిలేటెడ్ NDPS దాంట్లో. బట్ ఈసారి 106 కేసెస్ ఆల్మోస్ట్ లైక్ 45% కేసెస్ ఈసారి ఇంక్రీజ్ అయినాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్. దీంట్లో లాస్ట్ ఇయర్ 4,700 కేజీల గాంజా మనము సీజ్ చేసి ఉండే. 4,700 కేజీలు లాస్ట్ ఇయర్ సీజ్ చేస్తే ఈసారి 8,000 చిల్లర 8,000 కేజెస్ చేంజ్ 8023 కేజెస్ ఈ ఇయర్ రికవరీ చేయడం సీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ లైక్ దీంట్లో 45% మనకు కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈసారి పర్ఫార్మెన్స్ బాగుంది. సో దీనికి కూడా రీజన్స్ బీయింగ్ దీనికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పర్మనెంట్ చెక్ పోస్ట్ కూడా ఒకటి SI ర్యాంక్ ఆఫీసర్ తోటి భద్రాచలంలో స్టార్ట్ చేశాము. మనకు తెలంగాణ రాష్ట్రంలోనే ఫస్ట్ నార్కోటిక్స్ ఏవైతే డాగ్స్ ట్రైన్ చేశామో ఆ డాగ్స్ని యూజ్ చేసి కూడా మనము సస్పెక్ట్ ఇంట్లలో వాళ్ళను చెక్ చేయించి ఫస్ట్ తెలంగాణ స్టేట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే డాగ్స్ తోటి కూడా NDPS కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో మనము ఇక్కడ స్టార్ట్ చేసినాక ఇప్పుడు ఆల్ ఓవర్ స్టేట్లో కూడా వేరే జిల్లాలలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా దీనికి మేజర్గా కంట్రోల్ చేయడానికి కూడా రీజన్ మనకు స్టేషన్ వైజ్ ఎవరైతే కన్జ్యూమర్స్ పెడ్లర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళను లిస్ట్ అవుట్ చేసి వాళ్ళను 24/7 కూడా ట్రాకింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పటివరకు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టామో అయినో ఇంకా దీనికి ఇంకా రెట్టింపు ఎఫర్ట్స్ పెడితే కానీ గాంజా అనేది కంట్రోల్ అవ్వదు. బట్ గాంజా రిలేటెడ్ దాంట్లో మాత్రం వీఆర్ పుట్టింగ్ 100% ఎఫర్ట్స్ ఇంకా కూడా కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా గాంజాస్ ఏదైతే రికవరీ చేసిన గాంజా ఉంటుందో దాని డిస్ట్రక్షన్ కూడా లాస్ట్ ఇయర్ డిస్ట్రక్షన్ అనేది ఏం జరగలేదు. ఈసారి 36,000 కేజీల గాంజా 36,000 కేజెస్ గాంజా 6 విడతలలో దీన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. దీని విలువ వచ్చేసి సుమారు 90 కోట్లు విలువ గల గాంజాను ఈ సంవత్సరం మనము డిస్పోజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అంశం వచ్చేసి సైబర్ క్రైమ్స్ రిలేటెడ్. మీకు అందరికీ తెలుసు రానున్న రోజులలో ఏమన్నా క్రైమ్స్ ఉన్నాయి అవి అంటే సైబర్ రిలేటెడ్. సో సైబర్ రిలేటెడ్ క్రైమ్స్ డే టు డే కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. వన్ రీజన్ బీయింగ్ సోషల్ మీడియా ఎక్కువ యూటిలైజ్ అవ్వడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా మనకు మొబైల్ నెట్వర్క్స్ వల్ల కూడా ఈజీగా ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో సైబర్ రిలేటెడ్ కేసెస్లో కూడా లాస్ట్ టైం మనకు 138 కేసెస్ రిపోర్ట్ అయినాయి 2023లో. ఈ ఇయర్ 196 కేసెస్ ఆల్మోస్ట్ లైక్ ఒక 42% కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అయ్యాయి. దానికి రీజన్ బీయింగ్ 1930ను మ్యాక్సిమం పబ్లిసిటీ ఇవ్వడం వలన, అదేవిధంగా ఏవైతే ఫ్రీజ్ అయిన అమౌంట్ ఉన్నాయో అవి రీఫండ్ కూడా ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ లైక్ 2.5 కోట్ల అమౌంట్ ఫ్రీజ్ అయితే దాంట్లో 1.3 crores రీఫండ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ లైక్ 50% ఆఫ్ ఫ్రోజన్ అమౌంట్ రీఫండ్ చేయడం జరిగింది. సో దానివల్ల కూడా ఏంటంటే అవేర్నెస్ అనేది వచ్చి ఇమీడియట్గా ఏవైతే డబ్బులు కోల్పోతారో
వాళ్ళు ఇమీడియట్గా 1930కి కాల్ చేయడము ఇవన్నీ డీటెయిల్స్ వల్ల ఏంటంటే మాకు కూడా ఈజీ అవుతుంది. సో కమింగ్ టు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పీడిఎస్ రైస్ కావచ్చు, ఎన్డీపీఎస్ కేసెస్, అదేవిధంగా శాండ్ రిలేటెడ్, గాంజా రిలేటెడ్ అండ్ గేమింగ్ రిలేటెడ్ కాక్ ఫైట్ కావచ్చు, ప్లేయింగ్ కార్డ్స్, ఇవన్నీ కూడా కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పీడిఎస్ రైస్లో మనకు ఒక 10% ఇంక్రీజ్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. శాండ్ రిలేటెడ్ 12% కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అయ్యాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్. గేమింగ్లో కూడా ఒక 3% ఇంక్రీజ్ అయింది. మనం ఈ పెట్టి కేసెస్, డ్రంక్ అండ్ డ్రైవ్, అదేవిధంగా ఈ చలాన్స్ ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ కిందలో మనం పరిగణిస్తామో దీంట్లో మాత్రం ఆల్మోస్ట్ లైక్ 40% కంపేర్ టు లాస్ట్ ఇయర్ మనకు డిక్రీజ్ అనేది ఉన్నది. దీనికి కూడా రీజన్ బీయింగ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 2-3 months కూడా మాకు ఈ వెబ్సైట్లు అనేది చీఫ్ ఆఫీస్ లెవెల్లో, హైదరాబాద్ లెవెల్లో, స్టేట్ మొత్తం కూడా హ్యాక్ అవ్వడం వల్ల దాన్ని మళ్ళా డెవలపర్స్ తోటి డెవలప్ చేసి దాన్ని తీసుకురావడానికి, అమల్లోకి తీసుకురావడానికి మాకు ఒక 3-4 months పట్టింది. దానివల్ల ఏంటంటే ఈ పెట్టి కేసెస్, డ్రంక్ అండ్ డ్రైవ్, అదేవిధంగా ఈ చలాన్ కేసెస్లో మేము తక్కువ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ సంవత్సరం కన్విక్షన్స్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 2569 కేసెస్ ట్రయల్కి వస్తే దాంట్లో 1229 కేసెస్లో కన్విక్షన్స్ రావడం జరిగింది. అంటే మనకు పర్సంటేజ్ ఆఫ్ కన్విక్షన్ వచ్చేసి 47% కన్విక్షన్ ఉంది. దీంట్లో కూడా ఇంపార్టెంట్ కేసెస్లో 11 గ్రేవ్ కేసెస్లో మనకు మంచి కన్విక్షన్స్ రావడం జరిగింది. 11 గ్రేవ్ కేసెస్లో దాంట్లో 4 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది. అదేవిధంగా ఒక కేసులో 20 years, మరొక కేసులో 12 years, ఇంకొక కేసులో 10 years అండ్ 4 కేసెస్లో 5 years అండ్ అబోవ్. సో ఇవి 11 కేసెస్ కూడా కంపేర్ టు అదర్ కేసెస్ 5 years అండ్ అబోవ్ కన్విక్షన్స్ 11 కేసెస్లో వచ్చాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఓన్లీ కొత్తగూడెం రిలేటెడ్ టాపిక్ వచ్చేసి ఎల్డబ్ల్యూ రిలేటెడ్. ఐ థింక్ అంటే నేను మంచి కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతాను, ఈ ఇయర్ ఎల్డబ్ల్యూ ఫ్రంట్లో కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పర్ఫార్మ్ వెరీ వెల్. అండ్ ఆల్మోస్ట్ లైక్ కొత్తగూడెం జిల్లా ఫామ్ అయిన కానించి కావచ్చు, తెలంగాణ ఫామ్ అయిన నుంచి కూడా ఈ ఇయర్ వచ్చిన రిజల్ట్స్ కూడా ఏ ఇయర్లో రాలేదు. మనకు ఈ ఇయర్లో మేజర్గా 2 ఎన్కౌంటర్లు అవ్వడం జరిగింది. ఒకటి దామర్తోగు అడవులు గుండాల పిఎస్ తాడ్వాయి పోలీస్ స్టేషన్ మధ్యలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో ఒక పార్టీ మెంబర్ చనిపోవడం జరిగింది. అదేవిధంగా తర్వాత రఘునాథపాలెం కరకవడం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా జరిగిన ఎన్కౌంటర్లో 6 నిషేధిత మావోయిస్టులు కూడా చనిపోవడం జరిగింది. దీంట్లో మనుగూరు పాల్వంచ ఏరియా కమిటీ దళం మొత్తం కూడా వాషౌట్ అయింది దీంట్లో. సో ఇది ఈ 2 కూడా పెద్ద అచీవ్మెంట్స్. దీంతో పాటు మనము వెపన్స్ కూడా ఏవైతే వెపన్స్ ఉంటాయో AK-47s, SLR, ఇన్సాస్, ఫైర్ ఆర్మ్స్, ఇవన్నీ కూడా మంచి సోఫిస్టికేటెడ్ వెపన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఎన్కౌంటర్లు ఇవన్నీ పక్కా పెడితే మన జిల్లా పోలీస్ కూడా ఎల్డబ్ల్యూ ఏరియాస్లో చేస్తున్న అభివృద్ధి కావచ్చు, లైక్ ఏవైతే ఫండ్స్ వస్తాయో వాటిని ప్రాపర్గా యూజ్ చేసి కమ్యూనిటీ హాల్స్ కట్టి ఇవ్వడం లాంటివి, మెడికల్ ఫెసిలిటీస్, మెడికల్ క్యాంప్స్ ఇవ్వడం, చదువుకున్న పిల్లలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఒక ఎత్తు అయితే మా ఫోకస్ అంతా కూడా ఎక్కువ సరెండర్స్ మీద. ఈసారి సరెండర్స్ కూడా ఈ సంవత్సరం 35 మంది సరెండర్ అవ్వడం జరిగింది. దాంట్లో 15 మంది కూడా ఏరియా కమిటీ మెంబర్ అంటే ప్రతి హెడ్ పైన ఒక 4 లక్షల రివార్డ్ ఉంటుంది. 15 మంది ACM క్యాడర్ వాళ్ళే సరెండర్ అవ్వడం జరిగింది. ఇది కాకుండా అరెస్ట్లు కూడా ఈ సంవత్సరం ఒక 60 మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో DKSHG మెంబర్ అంటే స్టేట్ కమిటీ మెంబర్ కరటన్ జోగా ఒక పర్సన్, అదేవిధంగా ACM 2, మిగతా వాళ్ళు కూడా పార్టీ మెంబర్స్, మిలిషియా అండ్ కొరియర్స్ అందరు కూడా ఉన్నారు. సో ఈసారి ఏదైతే మేము ఇంతకుముందు చెప్పినట్టు ఆపరేషన్ చేయూత అని కొత్తగూడెం జిల్లా పోలీస్ ఏదైతే ఇనిషియేట్ చేసిందో సరెండర్స్ కూడా బాగా అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకు వచ్చే రివార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఇదివరకు కొంచెం లేట్ అయినా కూడా ఈసారి నెల లోపలనే వాళ్ళకు వచ్చే రివార్డ్స్ కూడా వాళ్ళకు చెక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళు ట్రాక్టర్లు కొనుక్కుంటారో సబ్సిడీ కింద, ఆర్ ఎల్స్ కొందరిని తీసుకొచ్చి ఉపాధి హామీ కింద పెట్రోల్ బంక్లో పనిచేయడము, లేకపోతే చదువుకున్న వాళ్ళైతే ట్రైనింగ్, పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర ఉద్యోగాలకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల కంపారిటివ్లీ ఒక పోలీస్ అంటే ఈ ఇంటీరియర్ ఏరియాస్లో ఒక నమ్మకం అనేది ఏర్పడింది.
ఆ ఇంటీరియర్ ఏరియాస్ మేజర్గా గుత్తికోయ విలేజెస్లో వాళ్ళకు ప్రభుత్వం అంటే పోలీస్ అనే తీరులా పనిచేస్తున్నాము. దీంట్లో మాత్రము యాజ్ ఏ జిల్లా ఎస్పీ 100% కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఇయర్ మనము పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మంచి సీజర్స్ అంటే క్యాష్ సీజర్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, గాంజా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లైక్ 3,45,00,000 విలువ గల ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా మనకు మేజర్గా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ఆల్రౌండ్ క్రైమ్ ఉంటుంది. ఒక వైపు ఎల్డబ్ల్యూ ఉంటుంది, ఒక వైపు ఫ్లడ్స్ ఉంటాయి, నార్మల్ క్రైమ్స్ కూడా ఎట్ ఏ టైం జరుగుతూనే ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాక కూడా మనం ఫ్లడ్స్ రిలేటెడ్ ఏదైతుందో ఐ థింక్ జిల్లా పోలీస్ కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ వీళ్ళందరితోటి కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎటువంటి ప్రాణ నష్టం రాకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం చాలా కష్టపడింది. మీకు అందరికీ తెలుసు, మనకు ఎప్పుడు కూడా ఫ్లడ్స్ అంటే కూడా మనము గోదావరి పరివాహక ప్రాంతాలలోనే ఎక్కువ అలట్టుకుంటాం. బట్ ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా అశ్వరావుపేట్ మండల్లో పెదవాగా అనే ప్రాజెక్ట్ దగ్గర ఒక 40 మంది చిక్కుకొని పోయినారు. అది మాకు కూడా లైక్ ఎక్స్పెక్ట్ చేయని ఇన్సిడెంట్ అది. బట్ విత్ ఇన్ టైంలో అక్కడికి రీచ్ అవ్వడము, మనకు ఇక్కడ ఉన్న లోకల్ మంత్రుల సహకారంతో నా బ్యాచ్మేట్స్ ఏపీలో వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసి చాపర్ అరేంజ్ చేసి, అదేవిధంగా ఈ ఫ్లడ్స్ కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డీడీఆర్ఎఫ్ బృందం కూడా అక్కడికి వెళ్ళి 40 మందిని కాపాడడం అనేది ఒక పర్సనల్గా జిల్లా పోలీస్కి, అదేవిధంగా ఒక ఎస్పీగా మంచి సంఘటన, ఒక సాటిస్ఫాక్టరీ వర్క్. మిగతా వర్క్ అంటే రొటీన్ వర్క్ అందరూ చేస్తూ ఉంటారు. ఇటువంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఏంటంటే ఏది కాకుండా కాపాడగలిగితే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అదేవిధంగా ఇదివరకు 2 డీడీఆర్ఎఫ్ టీమ్స్ ఉండేది, ఇప్పుడు దాన్ని 5కి పెంచినాం, అంటే సబ్ డివిజన్ కోర్ట్ అన్నట్టు. సో ఎటువంటి ఎక్కడ ఇష్యూస్ అయినా కూడా వెంటనే వెళ్ళేటట్టు. అండ్ ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మన డీడీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి వెళ్ళి వాళ్ళకు హెల్ప్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ కూడా బేసికల్గా రాష్ట్రంలో కూడా డిస్ట్రిక్ట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అన్నీ కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. కొన్ని ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, సిటిజన్స్ రెస్పాన్స్, సైబర్ క్రైమ్, ఇవన్నీ పారామీటర్స్ తోటి వాళ్ళు ఒక హెడ్స్ క్రియేట్ చేస్తారు. ఒక 6 హెడ్స్ ఉంటాయి, అనెక్సర్స్ అంటాం మేము. ఈ అనెక్సర్లలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 6 సబ్జెక్ట్స్లో 4 సబ్జెక్టులలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో దాట్ అన్నిటికి కూడా మా సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్, అదేవిధంగా బ్యాక్ ఎండ్ ఉండి నడిపిస్తున్న ఐటీ కోర్ టీం కావచ్చు, డీసీఆర్బీ టీం, వీళ్ళందరి కృషి వల్ల 6 సబ్జెక్ట్స్లో 4 సబ్జెక్ట్స్లో కొత్తగూడెం జిల్లా టాప్ ఉందంటే వీళ్ళందరి కృషి వల్ల ఉన్నది. సో స్పెషల్ థ్యాంక్స్ టు దీస్ ఆఫీసర్స్. ఇయర్ ఆఫ్ లైక్ టెన్యూర్లో ఒక చిన్న అసంతృప్తి ఆర్ చిన్న నెగిటివ్గా అనిపించింది 2 ఇన్సిడెంట్స్. ఒకటి అశ్వరావుపేట్ ఎస్ఐ సూసైడ్ కావచ్చు, తర్వాత భూక్య సాగర్ రీసెంట్గా అక్టోబర్లో అయిన ఇన్సిడెంట్స్ కావచ్చు. సో దాని రిలేటెడ్ వన్ థింగ్ స్ట్రెస్ రిలేటెడ్ అంటే ఆబ్వియస్లీ 100% లైక్ ఎవరి స్థాయిలో వాళ్ళకు స్ట్రెస్ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో స్ట్రెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ అది ఏ మేరకు ఉండాలనేది, ఏ మేరకు నేను తీసుకోగలిగితే ఇట్స్ పర్సనల్ థింగ్. సో దీని రిలేటెడ్ అశ్వరావుపేట్ ఎస్ఐ రిలేటెడ్ అయినా, కానిస్టేబుల్ రిలేటెడ్ అయినా ఆ ప్రెషర్ అంటే వాళ్ళు ఏదైతే లైక్ చెప్పారో ఆ ప్రెషర్ రిలేటెడ్ దాని రిలేటెడ్ నేను మీకు ఇప్పుడు నేను ఎందుకు కమెంట్ చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ అది కోర్టులో మ్యాటర్ ఉంది. బట్ ఈ ఇన్సిడెంట్స్ తర్వాత కూడా ఈవెన్ ఐ ఫెల్ట్ అంటే వీళ్ళు ఎక్కడన్నా లైక్ ఎస్పీ గారిని కలవాలన్నా, లేకపోతే సీనియర్ ఆఫీసర్కి చెప్పుకోవాలన్నా, ఎక్కడన్నా వీళ్ళకి ఎవరన్నా బ్రేక్ వేస్తుండ్రా అనేది నేను కూడా అనలైజ్ చేసి ఉండే. సో దాని తర్వాత కూడా నేను అందరు కానిస్టేబుల్స్ తోటి కూడా నేను ఒకసారి సెట్ కాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సెట్ కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళకి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో నేను క్లియర్గా పాస్ చేయడం జరిగింది. అండ్ ప్రతి థర్స్డే ఎట్లయితే నేను మండే జనరల్ పబ్లిక్ గ్రీవెన్స్ డే పెడుతున్నానో, ప్రతి థర్స్డే కూడా మెన్కు గ్రీవెన్స్ డే ఉంటుంది. సో దాంట్లో వాళ్ళకి ఏ బాధలు ఉన్నా, చిన్న అయినా పెద్ద అయినా, దే కెన్ కమ్ టు మీ. వాళ్ళకి ఏ బాధ అవుతున్నదో డైరెక్ట్ చెప్పుకోగలరు. సో అప్పటి నుంచి కూడా దాని తర్వాత గ్రీవెన్స్ డే ఒకటి థర్స్డే. అండ్ సెకండ్ థింగ్ కూడా వీళ్ళకు సబ్ డివిజన్ లెవెల్లో కూడా మోటివేషన్ స్పీకర్ తోటి కొన్ని క్లాసెస్ చెప్పించుండే. సరే అది ఎంతవరకు ఎఫెక్టివ్ అనేది వాళ్ళకే తెలియాలి. బట్ మా సైడ్ నుంచి అయితే ఒక ప్రయత్నం అయితే చిన్న ప్రయత్నం చేసినాం.
ఇటువంటి మోటివేషనల్ స్పీకర్స్ తోటి కూడా ఏంటంటే ఇవి కూడా రెగ్యులర్గా చేయాలనుకుంటున్నాం, ఒకటేసారి పెట్టి ఆపేయకుండా. అదొకటి. సెకండ్ థింగ్ యోగా అనేది కూడా హెడ్ క్వార్టర్స్లో ఫ్రైడే ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ చేసినాం, అదొకటి. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ మెడికల్ రిలేటెడ్. ప్రతి సబ్ డివిజన్లో కూడా సబ్ డివిజనల్ ఆఫీసర్ నేతృత్వంలో ఎస్డిపిఓస్ వీళ్ళందరూ కూడా ఫ్యామిలీస్, పీసీలు అయినా హోమ్ గార్డ్స్ అయినా వాళ్ళ ఫ్యామిలీస్కు వీళ్ళకు అందరికి కలిపి మెడికల్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరిగింది. సో పర్సనల్గా బేసికల్గా నా పాయింట్ ఏంటంటే వాళ్ళ వెల్ఫేర్ రిలేటెడ్ ఏది ఉన్నా కూడా వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్. అండ్ అంటే ఫ్యామిలీ ఇష్యూస్ తోటి చనిపోయినరా అంటే డెఫినెట్లీ దేర్ మైట్ బి రీజన్, ఫ్యామిలీ రీజన్స్ కూడా ఉన్నాయి దాంట్లో. బట్ థింగ్ ఏంటంటే మనకు అన్లెస్ వాళ్ళు చెప్పండి ఫ్యామిలీ రిలేటెడ్ వీ కెనాట్ పోక్ దెమ్. సో ఐ రిక్వెస్ట్, అంటే నేను ఎస్హెచ్ఓస్కైనా డిఎస్పీస్కైనా అందరికి కూడా ఏంటంటే రెగ్యులర్ ఇంటరాక్షన్ పెట్టాలి మెన్నుతోటి. వాళ్ళొకటి మనం ఒకటి చూసినామనుకో వానికి ఏం సమస్య ఉన్నా కూడా వాళ్ళే మదన పడుతూ ఉంటారు. సో రెగ్యులర్ ఇంటరాక్షన్స్, రోల్ కాల్స్ వల్ల ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళ బాధలు చెప్పుకుంటే 100% నేను సాల్వ్ చేస్తానా లేదా అనేది నేను చెప్పలేను, బట్ అట్లీస్ట్ ఐ కెన్ గివ్ ఎ ట్రై. ల్యాబ్సెస్ ఉన్న చోట కూడా ఏవైతే లైక్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, రౌడీ రిలేటెడ్ ఎలిమెంట్స్ కావచ్చు, బాడీలీ అఫెన్సెస్, రోడ్ యాక్సిడెంట్స్, ఈ అన్ని సబ్జెక్ట్స్లో కూడా ఇంకా 2025లో ఇంకా 100% ఎఫర్ట్స్ పెట్టి మ్యాక్సిమం ఈ డెత్స్ అనేటివి, ఈ ఇన్సిడెంట్స్ అనేటివి తగ్గడానికి కృషి చేస్తామని తెలుపుకుంటూ అందరికీ కూడా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.